వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ వచ్చి తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీన్నే తపాలా చెక్క, గిన్నెప్ప అని కూడా అంటారు. అలాగే కామన్ మన్ పిజ్జా, అంతేకాకుండా కారంగా ఉండే పాన్ కేక్ అని కూడా అంటారు. బియ్యపిండితో చేసుకునే ఈ సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ నూనెతో చేసుకునే ఈ ఆరోగ్యకరమైన రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక కడాయిలోకి 1/4 కప్పు పల్లీలను వేసి వేయించాలి. పల్లీలను లో ఫ్లేమ్లో ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. ఎర్రగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి పొట్టు తీసి పక్కన పెట్టి ఉంచాలి. ఇప్పుడు మిగతా కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. సన్నగా కట్ చేసిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, నానబెట్టిన శనగపప్పు, నువ్వులు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, బియ్యపిండి 2-3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అరగంట సేపు నానబెట్టి తీసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ దాకా నువ్వులను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పుల బియ్యపిండిని వేసి ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి చిన్నవి, 2-3 అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టి పిండిలో వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేయాలి. కట్ చేసిన కరివేపాకు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, వేయించి పొట్టు తీసిన పల్లీలు, నువ్వులు, 1 టేబుల్ స్పూన్ కారం, పడే సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి అంతా మొత్తం కలిసేలా బాగా కలపాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి కలపాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళను వేస్తూ పిండిని గట్టిగా తడపాలి. ఇలా ముద్దలు అయ్యే వరకు తడపాలి. చూడండి, పిండి ముద్ద ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు లోతుగా మందంగా ఉండే కడాయి కానీ పాన్ కానీ తీసుకొని అన్ని వైపులా నూనెను రాయాలి. ఇలా చేయడం వల్ల సర్వపిండి గిన్నెకు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు కలిపిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని పాన్లో అన్ని వైపులా గుండ్రంగా సమానంగా వచ్చేలా వత్తాలి. మరీ పల్చగా కాకుండా ఊతప్పంలా సగం మందంగా ఉండేలా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాంట్లో అక్కడక్కడ వేలితో చిన్న చిన్న రంధ్రాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రంధ్రాల్లో టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని చూపిస్తున్న విధంగా రంధ్రాల్లో నూనెను వేయాలి. అలాగే ఇంకో బండిలో కూడా పిండి ముద్దను తీసుకొని ముందు చూపించిన విధంగా స్ప్రెడ్ చేయాలి. వేలితో రంధ్రాలు చేసి రంధ్రాల్లో నూనెను వేయాలి. ఇలా చేస్తే పిండి అంత సమానంగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ పై ఈ కడాయిని పెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లో 15-20 నిమిషాల పాటు ఉడికించాలి. 15-20 నిమిషాల తర్వాత చూడండి, మనకు ఒక సైడ్ ఇలా కాలుతుంది. ఇప్పుడు ఇంకోవైపు కూడా మూత పెట్టి 2-3 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇంకో సర్వపిండిని కూడా లో ఫ్లేమ్లో ఇలాగే కాల్చాలి. క్రిస్పీగా అయ్యే వరకు కాల్చాలి. ఒక సైడ్ కాలాక రెండో వైపు కూడా తిప్పి అలానే కాల్చాలి. ఇలా కాలింది కదా, ఇంకా ప్లేట్లోకి ఇలాగే పిండి మొత్తంతో సర్వపిండిని చేసుకోవాలి. అంతే, మనకిలా సర్వపిండి లేదా గిన్నెప్ప రెడీ అవుతుంది. చాలామంది నూనె ఎక్కువగా వేసేసి నూనెలో చాలా ఫ్రై చేసేస్తారు. అలా చేయకుండా తక్కువ నూనెతో ఇలా చేసుకుంటే గిన్నెప్ప ఎంతో టేస్టీగా వస్తుంది. ఈ సర్వపిండిని తక్కువ సమయంలో ఎంత ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ సర్వపిండిని అలాగే తినేయొచ్చు లేదా పెరుగుతో తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సర్వపిండిని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇదొక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.